సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాస ఫలితాలు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, మిగతా 5 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ 15 తర్వాత జన్మరాశిలో కన్యారాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వ్యాపారాభివృద్ధిని ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా లాభములో వ్యయములో అనగా కర్కాటక సింహరాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో సంతోషకరంగా ఉంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. షష్టములో రాహు సంచరిస్తున్నాడు. ధైర్యంగా చేసే పనులంతా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. మరి 2025 సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వారికి బుధుడు శుక్రుడు రాహువు అనుకూలంగా ఉన్నారు, మంచి ఫలితాలను ఇస్తున్నారు. అలాగే ప్రతికూలంగా వ్యయాధిపతి అయినటువంటి రవి ఈ నెలంతా కూడా వ్యయములోనూ జన్మరాశిలోను అనగా సింహరాశిలోను కన్యారాశిలో సంచరించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, స్థానచలనాలు, మార్పులు కనిపిస్తున్నాయి. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో ద్వితీయములు అనగా కన్యా తులారాశిలో సంచరించడం వల్ల జనసహకార లోపం, వాహన సమస్యలు, భూ వివాదాలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా దశమములో మిథున రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణం, అశాంతికి అవకాశం, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, విద్యారంగంలో ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. పంచమ షష్టాధిపతి అనే శని భగవానుడు సప్తమంలో మీనరాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు, సంతానం విషయంలో ఇబ్బందులు, పోటీ ప్రపంచంలో వెనకడుగు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాశ, ఆటంకాలు, ఖర్చులు, భగవంతుని యొక్క ఆశస్సులు కూడా అందని పరిస్థితి మీకు ఏర్పడుతుంది. 2025 సెప్టెంబర్ మాసంలో ఈ కన్యారాశి వారికి వ్యయములో కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన, గణేశాష్టక పారాయణం, సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణ, దశమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, శనగలు దానం, అష్టమ కుదుదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, కందిపప్పు దానం, వ్యయములో రవి సంచరిస్తున్నాడు కనుక సూర్యారాధన, ఆదిత్య హృదయం పారాయణం, ప్రతినిత్యం సూర్య భగవాని దర్శనం, గోధుమలు దానం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.